ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు మీ ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రైస్ మిల్లర్ పుస్తక రచయిత హర్షత్ విహార్ పటేల్ నగర్ గ్రామం విడలూరు మండలం శ్రీ పొట్టిశం నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ 7095795348 జొన్నవాడ కామాక్షి ఆశీస్సులు శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలు అంకితం జన్మించిన నా కన్నతల్లి వేటగిరి మీనాక్షి గారికి అంకితం నానమ్మయ్య తాతయ్యల గురించి ముందు మాట శివకోటారెడ్డి గారు దేవాలయ శివకోటారెడ్డి హేమలత మేడం గారు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి సివిఆర్ పద్ధతిలో వరి సాగు పురుగుల నిర్మూలన దోమల చీడపీడలు ఏ విధంగా హరించాము అవన్నీ చూడడం జరిగింది మొలకల ద్రావణం తయారీ వాడే విధానం వరి సాగు చేసే ముందు కొన్ని విధి విధానాలు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా గురించి నూతన వరి వంగడాల గురించి ఇవన్నీ చేయడం జరిగింది వేటగిరి మల్లికార్జున గారు వేటగిరి పోలయ్య గారు హర్షత్ విహార్ రైస్ మిల్ డ్రైవర్ పొంతకాని గంగాధర్ ఇవన్నీ చూడడం జరిగింది సూపర్వైజర్ కొమరగిరి దుర్గారావు ట్రాక్టర్ డ్రైవర్ వెంకయ్య కొమరగిరి వెంకయ్య వీళ్ళందరి గురించి కూడా నిన్న తెలుసుకోవడం జరిగింది ఈ రోజున 13వ పేజీ 13వ రోజు 13 జూలై 2026 ఆటో డ్రైవర్ కార్తీ ఇప్పుడు రైస్ మిల్ తర్వాత ట్రాన్స్పోర్ట్ ముఖ్యం 1-2 బ్యాగులు 3 బ్యాగులు అయితే బైక్ మీద కానీ నాన్నగారు కానీ నేను కానీ పొల కానీ దుర్గారావు కానీ ఎవరైనా తీసుకెళ్తూ ఉంటారు 4 అంతకుమించి ఎక్కువ రైస్ బ్యాగులు ఉన్నప్పుడు ఆటోలో కార్తీక్ పిలిచి ఎప్పుడు పిలిచినా టైంకి వచ్చి పార్సిల్ పాయింట్కి తీసుకొచ్చి నాకు మంచి సపోర్ట్గా ఉండే టీం మెంబర్ అయినా అంటే రవాణా పదం జనార్దన్ ఈవెన్ నెంబర్ 1 అన్ని పనుల్లో చక్కగా స్పీడ్గా వ్యవసాయ పనులు చేస్తాడు మంచి పనివాడు కూడా జనార్దన్ మా అమ్మ గారు ఉన్న రోజుల్లో మా నాన్నకి మనీ పనిలో పర్మనెంట్గా తీసుకోవడానికి చెప్పేది ఇప్పుడు మన టీంలో ఒక సభ్యుడిగా రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటే అమ్మ ఉన్నప్పుడు మా అమ్మగారు ఉన్నప్పుడు ఆయన్ని ఎట్టయినా సరే రావాలా జనార్దన్ ఆయన మన మీ టీం మెంబర్గా పెట్టుకోండి బాగా నెంబర్ 1 పనివాడు అని చెప్పి చేయడం జరిగింది ఆ విధంగా జనార్దన్ రావడం చాలా సంతోషకరమైన విషయం మన్నమదరావుపేట గ్రామ వాస్తవ్యులైన ఇకపోతే వేటగిరి వెంకటేశ్వర్లు చిన్నతాత ఓపిక ఉన్నంతరు కాదు ఊపిరి ఉన్నంతరు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు అని నిరూపిస్తున్నట్టు నాకు చిన్న తాత అవుతాడు కానీ 75 సంవత్సరాల వయసులో కూడా అంటే మా జేజి తాతతో మా తాతతో మా నాన్నతో నాతో 4 తరాల వారసులు 4 జనరేషన్స్ 4 తరాల వారసులతో పనిచేస్తున్న వారు ఈయన కామెడీగా అంటే ఎప్పుడు కూడా నవ్వు అంటే మంచిది అలాంటిది అందరిని నవ్విస్తూ చకచకా పనిచేస్తున్న మంచి టీం మెంబర్ అయినా వేటగిరి వెంకటేశ్వర్ల తాత 4 తరాల వారసు అంటే మా జేసి తాత చేశాడు మా తాత చేశాడు మా నాన్నతో చేశాడు ఇప్పుడు నాతో సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం జరిగింది ఇలాగా 4 తరాల వారసులు 75 సంవత్సరాలు ఇతనే మనకు ఆ ఇన్స్పిరేషన్ అంటే ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు అని నిరూపించింది రేపు 14వ రోజు తెలుసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ